Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 191 points gain అయ్యి 72,832 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 85 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,097 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 179 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,864 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మీరు నిఫ్టీ టాప్ లూజర్స్ చూస్తే అవుట్ ఆఫ్ 5 టాప్ లూజర్స్ 5 కూడా మీకు ఐటీ స్టాక్స్ కనిపిస్తాయి. దానికి ప్రధాన కారణం ఇన్ఫాక్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక 11:20 అరౌండ్ కూడా నేను మీకు ఇది టెలిగ్రామ్ లో పెట్టాను. యాక్సెంచర్ వాళ్ళు వాళ్ళ గైడెన్స్ ని FY24 గైడెన్స్ ని కట్ చేశారు. కాబట్టి ఐటీ స్టాక్స్ రేపు ప్రెషర్ లో ఉండబోతున్నాయని అసలు ఏం గైడెన్స్ ని కట్ చేశారు, ఎందుకు ఐటీ స్టాక్స్ పడ్డాయి అండ్ ఫర్దర్ గా ఎలా చూడాలి, ఇది ఒక ఆపర్చునిటీయా లేదా ఐటీ స్టాక్స్ కి దూరంగా ఉండాలా, దీని గురించి మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. బట్ డ్యూ టు ఐటీ స్టాక్స్ లో ఉంటున్న సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ మార్కెట్స్ ని డ్రాగ్ అయితే చేసింది. ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ టైమ్ లో మనకు కొంత ఫాల్ కనిపించింది కదా, దానికి ప్రధాన కారణం ఐటీ స్టాక్స్. బట్ లో లెవెల్స్ నుంచి నిఫ్టీ 300 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. నాట్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇతర ఇండెక్సెస్ అన్ని కూడా ఇంక్లూడింగ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇవాళ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ నే ఇచ్చాయి. అండ్ ఇవాళ మీకు నిఫ్టీ 85 పాయింట్స్ పెరిగినట్లు కనిపిస్తుంది. బట్ కేవలం ఐటీ సెక్టర్ 70 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసింది. యాక్సెంచర్ వాళ్ళ రిలేటెడ్ గా డేటా రాకపోయి అది అట్లీస్ట్ న్యూట్రల్ లో ఉన్న ఇంకొక 70 పాయింట్స్ నిఫ్టీ మనకి పెరుగుండాలి. లాస్ట్ అవర్ లో వస్తున్న సెల్ ఆఫ్ లో కూడా ప్రధాన పాత్ర పోషించింది ఐటీ స్టాక్స్ అండ్ ఇతర స్టాక్స్ లో ఉంటున్న ప్రాఫిట్ బుకింగ్. బికాస్ కేవలం నిఫ్టీ యాజ్ అన్ ఇండెక్స్ ఐటీ స్టాక్స్ 15% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి వెయిటేజ్ ని. వెరాజ్ బ్యాంకింగ్ స్టాక్స్ 31% దగ్గరగా అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నియర్లీ 10% దగ్గరగా వెయిటేజ్ ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అండ్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ రీసెంట్ డేస్ లో పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ అంటే నిన్న కాక అంతకు ముందు ఉంటున్న లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతున్న బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఓవరాల్ మార్కెట్స్ నిన్న పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను, యూజువల్ గా ఒక ఈవెంట్ జరిగిన రోజు ఆ తర్వాత వస్తున్న డే అంటే ఈవెంట్ ఈ రోజు అయితే రేపు వస్తున్న డే లో వచ్చే మూవ్ కంటే ఆ తర్వాత వస్తున్న డే లోనే ఇంకా స్ట్రాంగ్ మూవ్ ఉంటుందని. కానీ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా సడన్ గా అప్డేట్ రావడం స్టార్టింగ్ లో మనకు కొంత మార్కెట్ షేక్ అవుట్ అవుతున్నట్లు కనిపిస్తున్నా, కొంత వీక్ గా కనిపిస్తున్నా, లేటర్ మార్కెట్ లో ఉంటున్న స్ట్రెంగ్త్ మార్కెట్ ప్రెసెంట్ బేరిష్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ లో లేదని ఒక ఇండికేషన్ ని మనకి కన్ఫర్మ్ చేసింది. సో ఇది అనగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే పర్టికులర్ గా బిగినర్స్ కి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే బేరిష్ గా లేదు అంటే సెల్లింగ్ ప్రెషర్ లేదంటే బులిష్ గా ఉందనే ఒక మీనింగ్ వెళ్ళిపోతుంది. నేను నిజంగా బులిష్ గా ఉంటుంది నాకు మార్కెట్ అని అనిపించుంటే నేను ఎప్పటి నుంచో బులిష్ వ్యూ మెయింటైన్ చేసేవాడిని రీసెంట్ డేస్ లో. కానీ నేను మెయింటైన్ చేసింది రేంజ్ బౌండ్నెస్ అండ్ ఆ రేంజ్ బౌండ్నెస్ లో కూడా నేను చెప్పిన రేంజ్ 21,700 డౌన్ సైడ్ 750 యాక్చువల్లీ ఇంపార్టెంట్ సపోర్ట్, దాని నుంచి ఒక 50 పాయింట్స్ మనం ఎడ్జ్ తీసుకున్నాం 700 ఆన్ డౌన్ సైడ్. ఎగ్జాక్ట్లీ ఆ 700 దగ్గర వరకు వచ్చి ఇప్పుడు 500 పాయింట్స్ మార్కెట్ పెరుగుతూ మనం చూస్తున్న రెసిస్టెన్స్ అయిన 250 కి దగ్గరగా వచ్చింది. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ 250 జోన్ ని అప్రోచ్ అవుతూ ఉంటుందో రిస్క్ రివార్డ్ బుల్స్ నుంచి బేర్స్ కి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా అగ్రెసివ్ గా లాంగ్స్ బిగ్ పొజిషన్స్ బులిష్ గానే చూస్తాను. ఇంత పెరిగింది మార్కెట్, ఇవన్నీ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు కొంచెం కూల్ డౌన్ అయ్యి 250 అబోవ్ మార్కెట్ డైలీ క్లోజింగ్ చూపించిన తర్వాత ఆ డెసిషన్ తీసుకోవడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. నేను రాంగ్ అవ్వచ్చు, మేబీ ఇంట్రాడే లోనే 300 350 కూడా వెళ్ళిపోవచ్చేమో, 22,350 400 కూడా వెళ్ళిపోవచ్చేమో. బట్ నేను పర్సనల్ గా ఒక డే క్లోజింగ్ 250 అబోవ్ రాందే 200 లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు అగ్రెసివ్ గా మార్కెట్ ని బులిష్ గా చూడను. ఇన్ఫాక్ట్ ఇవాళే మార్కెట్ ఆల్మోస్ట్ 200 వరకు వచ్చి ఒక బిగ్ డిప్ అయితే ఇచ్చింది. బట్ ఈవెన్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో అయినా సరే మీకు అప్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు ఏమాత్రం గ్యాప్ అప్ అయి 200 అబోవ్ కానీ ఓపెన్ అవుతున్నా గుర్తుంచుకోండి, ప్రీవియస్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ మనకి 200 to 250 మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. 200 210 220 240 250 అరౌండ్ ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని పాయింట్స్ దగ్గరగా చాలా సార్లు మార్కెట్ రిజెక్ట్ అవడం నేను చూస్తూ వచ్చాను. కాబట్టి మార్కెట్ కే టైం ఇద్దాం, నిజంగా మార్కెట్ ఏంటో మార్కెట్ ని ప్రూవ్ చేసుకొనివ్వండి. 250 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుందా, వెల్ అండ్ గుడ్. 540 మనకి నెక్స్ట్ కనిపిస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 300 పాయింట్స్ మనకి స్కోప్ దొరుకుతుంది. లేదు ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందా, ఇందాక మాట్లాడుకున్న రేంజ్ లో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ దగ్గర ఉంటాం కాబట్టి సపోర్ట్ దగ్గరికి టువర్డ్స్ 21,750 ఆర్ అట్లీస్ట్ ఇన్ ద నియర్ టర్మ్ 21,950 వరకైనా మార్కెట్ లో కరెక్షన్ ఉండొచ్చు. కాబట్టి నేను మార్కెట్ ని రీసెంట్ డేస్ లో చెప్తున్నట్టే ఇంకా స్టిల్ ఈ లాస్ట్ 2 రోజుల్లో పెరిగిన 450-500 పాయింట్స్ మూతో కూడా రేంజ్ బౌండ్ గానే చూస్తున్నాను. సపోర్ట్ దగ్గరికి రీసెంట్ గా వచ్చినప్పుడు 700 దగ్గరికి వచ్చినప్పుడు 700 దగ్గర నేను చేంజ్ చేయలేదు, అదే సపోర్ట్ గా చూస్తున్నానని చెప్పాను. అండ్ బేరిష్ గా నెగిటివ్ గా తీసుకుంటున్న వాళ్ళు జాగ్రత్త, రివర్సల్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు అని చెప్పాను. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నా సేమ్ వ్యూ బుల్స్ కి చెప్తున్నాను. ఇక్కడ అగ్రెసివ్ గా మీరు ఒకవేళ ఏ మాత్రం గ్యాప్ అప్ అయి 250 దగ్గరికి ఓపెన్ అవుతున్నా అగ్రెసివ్ గా మీరు అక్కడి నుంచి బులిష్ పొజిషన్స్ తీసుకుంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇది రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ కాదు, రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ కే వెళ్ళిపోద్దనే యూఫోరియాలో మీరు తీసుకోవాలి. మేబీ మనం అనుకున్నట్టు రెసిస్టెన్స్ కాక బ్రేక్అవుట్ అయితే మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతాను కదా అని ఎవరైనా పొజిషన్స్ తీసుకుంటున్నా స్టాప్ లాస్ లు మస్ట్ అండ్ షుడ్ గా పెట్టుకోండి, హెడ్జింగ్ పొజిషన్స్ పెట్టుకోండి, లేదంటే వచ్చే సడన్ రివర్సల్స్ మిమ్మల్ని ట్రాప్ కి గురి చేస్తాయి. ఇది ట్రేడర్స్ కి చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్, నేను మీకు రీసెంట్ టైమ్స్ లో పర్టికులర్ గా నిన్న మార్కెట్ ని ఇక్కడి నుంచి కూడా పాజిటివ్ గా చూడడానికి, ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేస్తుంది, ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అని చూడడానికి కొన్ని ఎలిమెంట్స్ ని చెప్పాను కదా, ఆ ఎలిమెంట్స్ ఫర్దర్ గా కూడా మార్కెట్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఇన్వెస్టర్స్ కే చెప్తున్నాను, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లార్జ్ క్యాప్స్ లోకి డైవర్సిఫై చేసుకోండి అని చెప్పాను. అంటే మీ పోర్ట్ఫోలియో మొత్తం ఒక 100 రూపీస్ అనుకుంటే 80 రూపీస్ 90 రూపీస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో పెట్టుంటే అందులో నుంచి కొంత తగ్గించుకొని లార్జ్ క్యాప్స్ లో షిఫ్ట్ చేసుకుంటే స్టెబిలిటీ ఉంటుందని చెప్పాను. ఇది ఇప్పుడే కాదు, నేను ఎప్పుడైనా చెప్పే మాట ఇదే. బికాస్ మీరు వోల్టాలిటీని తీసుకోలేరు, బిగినర్స్ కి చెప్తున్నాను, మీరు దాన్ని బేర్ చేయలేరు. లార్జ్ క్యాప్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ని ఇచ్చి ఉంచండి. మనం ఫోకస్ చేస్తున్నది గోల్. జర్నీ కూడా మనకు కొంత కంఫర్టబుల్ గా స్మూత్ గా ఉండాలంటే, బీపీలు షుగర్లు మీకు పెంచకుండా ఉండాలంటే లార్జ్ క్యాప్స్ కూడా మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ని ఎందుకు పాజిటివ్ గా చూడాలి? బికాస్ చాలా వరకు అనలిస్ట్ నేను చూస్తున్నాను ట్విట్టర్ లో, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది, మార్కెట్ లో కరెక్షన్ రావాల్సిందే, టువర్డ్స్ 20,000 18,000 ఇలా వాళ్ళ టార్గెట్స్ ఇస్తూ ఉన్నారు. ఎవరిది రాంగ్ కాదు, పడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి నేను ముందే చెప్పానని మాట్లాడతారు. బట్ నా క్వశ్చన్ అంతా ఈ పాయింట్ లో, ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ లో మార్కెట్ ని మనం సీరియస్ గా నెగిటివ్ గా చూడడానికి ఏదైనా లాజిక్ ఉందా అని నాకు పర్సనల్ గా లేదు. మరి పాజిటివ్ గా చూడడానికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ది మార్కెట్ లో ఉంటున్న షార్ట్ పొజిషన్స్. ఇంతలా మార్కెట్ పెరిగి ఇంచుమించు 22,200 వరకు వస్తున్న నెట్ షార్ట్స్ స్టిల్ ఇంకా 67% దగ్గరగా మెయింటైన్ అవుతున్నాయి. సిగ్నిఫికెంట్. ఆల్మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ పరంగా చూడాలనుకున్న 89,000 షార్ట్ కాంట్రాక్ట్స్ దగ్గరగా మెయింటైన్ అవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతానని ట్రేడింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్? ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ ఇక్కడ నుంచి ఎందుకు మార్కెట్ బులిష్ గా ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందన్న దానికి బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న టెక్నికల్ డేటా చెప్తున్నాను. సిస్టమ్ లో షార్ట్స్ ఎక్కువగానే ఉన్నాయి, ఈవెన్ మార్కెట్ రికవర్ అవుతున్నా, సో షార్ట్ కవరింగ్ కి స్టిల్ పాసిబిలిటీ ఉంది. దీంతో పాటు ఫెడ్ వాళ్ళు రీసెంట్ గా ఎటువంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు. అంటే వాళ్ళ టోన్ ఎలా ఉందంటే, ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ నెంబర్ కొంత పెరుగుతున్నా మేము దానికి సర్ప్రైజ్ అవ్వం, జర్నీని రీచ్ అయ్యేటప్పుడు రోడ్స్ పైన బంప్స్ ఉండడం కామన్ అని చెప్తుండడం. ఓకే, ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో నెగిటివ్ గా ఏదైనా చిన్న డేటా పాయింట్స్ వస్తున్నా ఫెడ్ వాళ్ళు ఏం చేస్తారు అనే మార్కెట్ లో భయాలు కొంచెం తగ్గుతాయని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిస్టమ్ లో షార్ట్స్ ఉండడం, ఫెడ్ రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో స్టేబుల్ కామెంటరీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా పాజిటివ్. అండ్ ఎలా అయినా 3 రేట్ కట్లు ఉంటాయని చెప్పారు, సో అవన్నీ కూడా మనం ఫెడ్ లోనే ఇంక్లూడ్ చేద్దాం. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా, ఆఫ్టర్ ఫెడ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా నిన్న చేస్తున్న కామెంట్స్, ఇప్పుడైతే ఇమీడియట్ గా రేట్ కట్లు చేయలేం కానీ ఖచ్చితంగా రేట్ కట్స్ అయితే చేస్తాం. ఇంచుమించు ఫెడ్ వాళ్ళ టోనే వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తుంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. అండ్ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ గ్లోబల్ వరల్డ్ మార్కెట్స్ లో స్విస్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు, అక్కడ ఉన్న స్విస్ లో ఉంటున్న సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను కట్ చేశారు. ప్రాబబ్లీ అప్కమింగ్ టైమ్స్ లో ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇదే వరుసని ఫాలో అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా మార్కెట్ లో అండర్లైన్ గా ఉంటున్న పాజిటివ్ థీమ్. అండ్ దీనికి అడిషన్ గా మీరు గ్లోబల్ మార్కెట్స్ ని గమనిస్తున్నారా? యుఎస్ మార్కెట్స్, నిన్న యుఎస్ మార్కెట్స్ లో ఉంటున్న 3 మేజర్ ఇండెసెస్, 3 ఇండెసెస్ కూడా ఫ్రెష్ రికార్డ్ హైస్ ని టచ్ చేస్తున్నాయి. అమెరికన్ మార్కెట్ లో ఫ్రెష్ రికార్డ్ హైస్ ని టచ్ చేస్తున్నప్పుడు మరి ఇండియన్ మార్కెట్స్ పరంగా మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు కదా, మన మార్కెట్స్ కూడా ఫ్రెష్ రికార్డ్ హైస్ ని టచ్ చేస్తాయని. ఓన్లీ అమెరికన్ మార్కెట్స్ అయినా, జపాన్ మార్కెట్స్ ని చూడండి, నికాయ్ ఫర్ ద ఫస్ట్ టైం 41,000 మార్క్ ని హిట్ చేసింది. అది కూడా ఆల్ టైమ్ హైస్ లో, రికార్డ్ హైస్ లో వెళ్తూ ఉంది. సో గ్లోబల్ గా యుఎస్ మార్కెట్స్ బాగానే పెరుగుతున్నాయి, రికార్డ్ హైస్ లో ఉంటున్నాయి. జపాన్ మార్కెట్స్ పెరుగుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ స్టెబిలైజ్డ్ గానే ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ లో కూడా స్టెబిలిటీ ఉంది. కేవలం ఈ ఐటీ స్టాక్స్ పరంగా వచ్చిన చిన్న అప్డేట్ ఇవాళ మార్కెట్స్ ని డ్రాగ్ చేసింది. లేదంటే మార్కెట్స్ లో కూడా స్టెబిలిటీ అలానే మెయింటైన్ అవుతూ ఉంది. సో ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా మార్కెట్ లో చూస్తున్నా కంగారు పడి భయపడాల్సిన ఎన్విరాన్మెంట్ ప్రెసెంట్ లేదనేది నా ఒపీనియన్. సడన్ గా ఈ అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేశాక ఏదైనా సడన్ అప్డేట్ వచ్చి మార్కెట్ క్రాష్ అయిపోవడం అలాంటివి ఏమైనా జరిగితే మన హ్యాండ్స్ లో ఉండదు. కానీ నేను మాట్లాడుతున్న ఈ పాయింట్ వరకు మార్కెట్ లో వాల్యుయేషన్స్ పరంగా కానీ, ఫండమెంటల్స్ పరంగా కానీ, అండర్లైన్ గా ఉంటున్న ఎకానమీ గ్రోత్ పరంగా కానీ, గ్లోబల్ గా ఉంటున్న మ్యాక్రో పిక్చర్ పరంగా కానీ ఎక్కడ కూడా ట్రిగ్గర్ అవ్వాల్సిన పాయింట్ ఆర్ ఫ్యాక్టర్ ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సింది లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ షార్ట్ టర్మ్ కి చూస్తున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త. టువర్డ్స్ 22,250 అరౌండ్ మార్కెట్ లో డిప్ రావచ్చు. అగైన్ ఇంకొక 200 పాయింట్స్ అలా మనకి టువర్డ్స్ 22,000 వరకు ఫాల్ ఉండొచ్చు. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చామని గుర్తుంచుకోండి. బట్ లాంగ్ టర్మ్ కి చూస్తున్న వాళ్ళు సోషల్ మీడియాలో మీకు పర్టికులర్ గా ట్విట్టర్ లో మార్క్ మై వర్డ్స్ ఇంకొక 2 డేస్ లో మార్కెట్ ఇంత ఫాల్ అవుతుంది, ఇలా జరగబోతుందని ట్వీట్స్ కనిపిస్తే అవి కొంత ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే రీటైలర్స్ భయపడి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని లిక్విడేట్ చేసేసుకుంటారు.
చేసుకుంటారు, మొత్తం సెల్ చేసేసుకుంటారు భయపడి. నిజంగానే వాళ్ళు చెప్పింది జరిగి పడినా సరే, డౌన్ సైడ్ కి వెళ్ళినా సరే వాళ్ళకి ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలియదు. రీటైల్ ఇన్వెస్టర్స్ ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది నెల, 2 నెలలు, 3 నెలలు కోసమే అయితే మాత్రం మార్కెట్ సరికాదు. నెలల కోసం, రోజుల కోసం చూసి మార్కెట్ లోకి వచ్చుంటే అది సరికాదు. మీరు సంవత్సరాల కోసం 5, 10, 15 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లో కానీ మార్కెట్ లోకి వచ్చుంటే షార్ట్ టర్మ్ లో మార్కెట్ క్రాష్ అనే ఒక వర్డ్ కి మీనింగ్ ఉండదు. 2020లో మార్కెట్ క్రాష్ మ్యాటర్ అయిందేమో, బట్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే 2020లో ఉన్న క్రాష్ ఒక బిగ్ ఆపర్చునిటీ. సో ఎప్పుడు గుర్తుంచుకోండి, మార్కెట్ లో ఏ పాయింట్ లో ఒక బిగ్ క్రాష్ ఆర్ ఒక బిగ్ ఫాల్ ఫ్యూచర్ లో అదొక ఆపర్చునిటీ గానే కనిపిస్తుంది మనకి. కాబట్టి వాళ్ళ కోర్సుల్ని, పెయిడ్ టిప్స్ ని అమ్ముకోవడానికి చెప్తున్న ఆ మాటల్ని నమ్మి అన్నెసరీగా మార్కెట్ లో భయపడకండి. ఐ హోప్ మార్కెట్ పరంగా ఉంటున్న టోటల్ డేటా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానని. ఫైనల్లీ ఇంకొకసారి మార్కెట్ లెవెల్స్ గురించి చెప్తాను. డౌన్ సైడ్ నేనైతే 21,750 బిలో మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాగే అప్ సైడ్ కూడా 22,250 అబోవ్ వెళ్ళి మార్కెట్ క్లోజ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లోనే మార్కెట్ కమింగ్ డేస్ లో కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నాను. నేను రాంగ్ అయి 22,250 అబోవ్ కానీ మార్కెట్ క్లోజ్ అయితే దెన్ బులిష్ గా టువర్డ్స్ 22,540 ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ అలాగే 21,750 బిలో మార్కెట్ బ్రేక్ అయ్యి ఢిల్లీ క్యాండిల్ క్లోజింగ్ కనిపిస్తుంటే టువర్డ్స్ 21,450 ఇక్కడ కూడా ఇంకొక 300 పాయింట్స్ డౌన్ సైడ్ మార్కెట్ లో ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అది జరగనంత వరకు మోస్ట్లీ 500 పాయింట్ రేంజ్ లో 21,750 టు 21,250 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ కన్సాలిడేషన్ ని, ఆ రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ న్యూస్ టాపిక్స్ మాట్లాడుకునే ముందు, మీరు ఐపీఎల్ మ్యాచ్లు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, మీరు ఐపీఎల్ ని చూస్తూ ఉంటారా? బికాస్ మీరు ఐపీఎల్ ని చూస్తూ ఉంటారు, ఎక్కువగా వాచ్ చేస్తుంటారంటే కొంత ఎర్లీగా పెడతాను. నేను యాక్చువల్లీ క్రికెట్ ని అంత స్ట్రాంగ్ అయితే చూడను, అంటే తెలుసుకుంటుంటాను మ్యాచ్ ఎవరెవరు అండ్ స్కోర్ ఎంత అని, కానీ ఎక్కువగా వాచ్ చేయను. బట్ మన వాళ్ళలో ఎక్కువ మంది వాచ్ చేస్తుంటారంటే సార్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఐపీఎల్ వాచ్ చేసే పర్సన్ ని, ఫాలో అయ్యే పర్సన్ అని. దెన్ మన వీడియోని ఇంకొంత ఎర్లీగా, ఇంకా త్వరగా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటాని ముందు నుంచి కొంత ట్రాక్ చేస్తూ ఇంకా ఎర్లీగా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ముందు పెట్టడానికి చూస్తాం. అండ్ ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళైతే, ఐపీఎల్ చూసే వాళ్ళైతే మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా చెప్పండి. ఎక్కువ మన వాళ్ళందరూ ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇవాళ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీని మీరు గమనించే ఉంటారు కదా. మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ ఫాలో అయ్యాయి. అండ్ ఈ మంత్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఐటీ ఇండెక్స్ 7.5% దగ్గరగా పడింది. సిమిలర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో సేమ్ పీరియడ్ లో నిఫ్టీని చూస్తే 0.5% డౌన్ లో ఉంటది. సో కంపేర్ చేస్తున్నప్పుడు మేజర్ ఇండెక్స్ అయిన నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఉంటున్న ఇండెక్స్ 7% దగ్గరగా డౌన్ సైడ్ కి ఫాల్ అయినట్టు. ఇంతకీ ఎందుకు ఇవాళ ఎందుకు పర్టికులర్ గా 2%, 3% దగ్గరగా ఇండెక్స్ లెవెల్లోనే మనకి కరెక్షన్ కనిపించింది? దీనికి ప్రధాన కారణం నిన్న యుఎస్ కి సంబంధించిన యాక్సెంచర్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ గైడెన్స్ ని కట్ చేశారు. ఆర్గానిక్ గైడెన్స్ ప్రీవియస్ గా 0 to 3% ఉంటుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు -2 to 0% కి చెప్పారు. అండ్ ఈవెన్ మార్జిన్స్ కూడా నియర్లీ 15% దగ్గరగా మెయింటైన్ అవుతాయన్న వాళ్ళు 14.8% కి కట్ చేసుకుంటూ ఉండడం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ సినారీ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుకున్న రెవెన్యూ కానివ్వండి, అది ఆర్గానిక్ రెవెన్యూ రిలేటెడ్ గా, ఆర్గానిక్ ఇన్ ద సెన్స్ వీళ్ళ ఓన్ బిజినెస్, వేరే అక్విజిషన్స్ వాటి ద్వారా కాదు, వీళ్ళ ఓన్ బిజినెస్ ఒక గ్రోత్ 0 to 3% గ్రోత్ ఉంటుందన్న వాళ్ళు కాస్త -2% to 0% గ్రోత్ ఉంటుందని స్టేట్మెంట్స్ చేస్తుండడం, మార్జిన్స్ ని కట్ చేసుకుంటుండడం, స్టాక్ లో యాక్సెంచర్ స్టాక్ లో ఇంపాక్ట్ ని చూపిస్తూ ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఇదే పరిస్థితే కదా ఉంటది కమింగ్ డేస్ లో అని మార్కెట్ లో భయాలు నెలకొండడం. ఈ స్టాక్స్ అన్నిటి ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? March 31st కి ఎండ్ అయిపోద్ది కదా. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని అలానే కదా ఎండ్ అవుతాయి March 31st. సో FY24 అని మీరు వింటున్నారంటే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పరంగా అది March 31st కి ఎండ్ అయిపోతున్నట్టు. కానీ యాక్సెంచర్ కి అలా కాదు, ఆగస్ట్ కి ఎండ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే FY24 మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పరంగా మార్కెట్ ఏం పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ FY25 నుంచి April 1st నుంచి మంచిగా గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అట్లీస్ట్ డబుల్ డిజిట్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కొంత హైయర్ సైడే. కానీ ఇప్పుడు యాక్సెంచర్ వాళ్ళు March 31st వరకు కాదు కదా చెప్పారు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇంచుమించు మన ఐటీ కంపెనీస్ భాషలో చూస్తే 1 to 2 quarters. FY25 లో కూడా 1 to 2 quarters మేమేం పెద్ద గ్రోత్ ని చూపించలేమని యాక్సెంచర్ వాళ్ళు ముందుగానే చెప్పేస్తూ ఉండడం. వాళ్ళ భాషలో FY24 అంటే ఆగస్ట్ 31st, ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉంటది. మనం ఏమనుకుంటాం, FY24 కి యాక్సెంచర్ వాళ్ళు గైడెన్స్ ని కట్ చేశారంటే అది March 31st వరకు అనుకుంటాం, కానీ కాదు. సో మన ఐటీ కంపెనీస్ పరంగా చూస్తే FY24 కే కాదు, FY25 లో కూడా 2 quarters, 2 quarters కి వీక్ పర్ఫార్మెన్స్ ఇస్తామని యాక్సెంచర్ వాళ్ళు చెప్తుండడం. మన ఐటీ పరిస్థితి కూడా అదే అవుతుందని మార్కెట్ కొంత సర్ప్రైజ్ అయింది. సో మన మార్కెట్ FY24 వరకు ప్రిపేర్డ్ గానే ఉంది, కానీ
FY25 లో కూడా 2 క్వార్టర్స్ అంటే ఫస్ట్ హాఫ్ కూడా వీక్ గానే ఉంటుందని ఒక భయాలు మార్కెట్ ని కిందకి తీసుకువెళ్ళాయి. దీని తర్వాత CLSA వాళ్ళు కానీ మోర్గన్ స్టాన్లే వాళ్ళు కానీ FY25 ఎర్నింగ్స్ మీద కూడా ఇప్పుడు రిస్క్ పడింది యాక్సెంచర్ వాళ్ళ కామెంట్స్ తో. బికాస్ యాక్సెంచర్ వాళ్ళ కామెంట్స్ చేస్తూ మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు అలానే ఉన్నాయి కానీ ఆ సేమ్ కంపెనీస్ నుంచి వచ్చిన స్మాల్ ప్రాజెక్ట్స్, ఆ డిస్క్రిషనరీ స్పెండింగ్ ని మాత్రం ఆ కంపెనీస్ కట్ చేసుకుంటున్నాయి. మెజారిటీ ఆఫ్ స్పెండింగ్, డిస్క్రిషనరీ స్పెండింగ్ కట్ అవుతుంది. దాని కారణంగానే వీళ్ళ గ్రోత్ తగ్గుతుందని వీళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉండడం ఎంటైర్ ఐటీ స్టాక్స్ పరంగా వస్తున్న ఇంపార్టెంట్ ఫాల్ కి రీజన్. ఇప్పుడు నా వ్యూ ని షేర్ చేస్తాను ఐటీ స్టాక్స్ పరంగా. ఫ్రెండ్స్, ఎవాల్వ్ అవుతున్న ఇండస్ట్రీస్ ఆర్ ఎవాల్వ్ అవుతున్న వరల్డ్ లో ఐటీ అనేది ఒక ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది. ఎస్, ఈ జనరేటివ్ AI ఆర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టెన్ సెగ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ ని రీప్లేస్ చేస్తూ ఉంటాయి కానీ ఓవరాల్ ఐటీ ఎవరు అవాయిడ్ చేయలేరు. కాబట్టి యాజ్ అన్ ఇండెక్స్ మాట్లాడుతున్నాను. స్టాక్స్ పరంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటది. యాజ్ అన్ ఇండెక్స్ మాట్లాడితే ఐటీ విల్ బి ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ లాజిక్, ఫెడ్ వాళ్ళ వడ్డీ రేట్ల కట్ కి కొంత రిలేట్ చేయడానికి ప్రయత్నిస్తే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది జూన్ లో వడ్డీ రేట్ల కట్ ఉంటుందని. అండ్ వీళ్ళైతే ఆగస్ట్ వరకు చెప్పేశారు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు చెప్పేద్దాం అనుకుని ఆగస్ట్ వరకు చెప్పేశారు. జూన్ లో ఒకవేళ కట్ ఇచ్చినా జూలై, ఆగస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ వెంటనే బిజినెస్ తిరిగి రాకపోవచ్చు. దాని తర్వాత నుంచి రావచ్చు అని వాళ్ళు భావించడం, ఆ స్టేట్మెంట్స్ చేసి ఉండొచ్చు. జూన్ పాయింట్ ఆఫ్ టైం కి, ఈ ఇయర్ లో జూన్ పాయింట్ ఆఫ్ టైం కి ఐటీ స్టాక్స్ పరంగా ఫండమెంటల్స్ ఇంప్రూవ్ బట్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. వడ్డీ రేట్ల కట్ ఉంటే ఆ పాయింట్ లో జూన్ లో ఉంటే మాత్రం దాని అది ఐటీ స్టాక్స్ పరంగా ప్రైస్ పాయింట్ లో అయితే డెఫినెట్లీ ఒక మంచి ట్రిగ్గర్ గా అయితే వ్యవహరిస్తుంది. నేను గమనిస్తున్నది పర్సనల్ గా ఉంటున్నా, నా వ్యూ చెప్తున్నాను. నేనైతే జూన్ లో ఒకవేళ వడ్డీ రేట్ల కట్ కానీ ఫెడ్ దగ్గర నుంచి వచ్చిందంటే ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా గుడ్ మూవ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇన్ బిట్వీన్ నాకు ఏదైనా ఒక గుడ్ ఆపర్చునిటీ ఐటీ స్టాక్స్ లో కనిపిస్తూ ఉంటే, డౌన్ సైడ్ ఫాల్ ఇవాళ వచ్చినట్టే మల్టిపుల్ టైమ్స్ కానీ ఫాలో అవుతుంటే, నేను ఆ జూన్ రిలేటెడ్ గా ఉంటున్న వడ్డీ రేట్ల కట్ ని మైండ్ లో ఉంచుకుంటూ ఫర్ ద షార్ట్ టర్మ్ అయినా చూస్తాను. ఆన్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అసలు నో డౌట్ ఈ వడ్డీ రేట్ల కట్ కూడా పక్కన పెట్టేసేయచ్చు. ఫర్ ఎవ్రీ డిప్ ఐటీ స్టాక్స్ పరంగా ప్రెసెంట్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లేదు కదా, మీకు ఎక్కడ మార్కెట్ లో ఐటీ అని వినిపించట్లేదు కదా. బట్ ఈ మాటలు గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి 2 years లో మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అండ్ ఎంటైర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీకు ఐటీ స్టాక్స్ ఒక నేమ్స్ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తాయి. బికాస్ వడ్డీ రేట్లు కట్ చేస్తూ ఉండే ప్రతిసారి ఎకానమీలోకి లిక్విడిటీ ఫ్లో అవడం పెరుగుతుంది. తద్వారా ఇప్పుడు ఏదైతే డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గిందని యాక్సెంచర్ వాళ్ళు చెప్తున్నారో ఆ స్పెండింగ్ ఊపందుకుంటుంది. అప్పుడు ఐటీస్ కి ఇంకా ఎక్స్పెక్ట్ చేయనన్ని ఆర్డర్స్ వస్తూ వాటి ఎర్నింగ్స్ అండ్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఆన్ రేట్ కట్ సైకిల్ బ్యాంక్స్ తో పాటు లాభపడే స్టాక్స్ లో ఐటీ స్టాక్స్ కూడా మొదటి వరుసలో ఉంటాయి. ఇది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకుంటూ లాంగ్ టర్మ్ కి చూస్తున్న వాళ్ళైతే ఐటీ స్టాక్స్ లో వస్తున్న ఎవ్రీ డిప్ మనకు ఒక గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన మంత్లీ ఎకనామిక్ రివ్యూ ని రిలీజ్ చేశారు. ఇది మన దేశానికి సంబంధించి రీసెంట్ టైమ్స్ లో ఎటువంటి ట్రెండ్స్ ఉన్నాయనేది ఎకానమీ పరంగా మనకి చెప్తుంది. ఇందులో ఉంటున్న కీ హైలైట్స్ ని గమనిస్తే మన ఎకానమీ, ఇండియా ఎకానమీ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉందని, స్టేబుల్ ఇన్ఫ్లేషన్, స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పాజిటివ్ జాబ్ ట్రెండ్స్ FY25 రిలేటెడ్ గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పరంగా స్ట్రాంగ్ అవుట్లుక్ ని తీసుకొస్తున్నాయని, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతూ ఉండడం, గ్లోబల్ గా ఉంటున్న ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా ఇండియాకి సంబంధించిన కంపెనీస్ పై, ఫండమెంటల్స్ పై పెరుగుతూ ఉండడం, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాలో పెరుగుతున్నాయని, ఓవరాల్ మన ఇండియా పరంగా ఎకానమీ పరంగా స్ట్రాంగ్ పాజిటివ్ వ్యూ ని ఈ మంత్లీ ఎకనామిక్ రివ్యూ అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్, బజాజ్ ఆటోకి సంబంధించిన రాజీవ్ బజాజ్ గారు మోటార్ సైకిల్స్ లో CNG మోటార్ సైకిల్స్ ని జూన్ లో రిలీజ్ చేస్తారు, లాంచ్ చేస్తారని ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. CNG విత్ రెస్పెక్ట్ టు కార్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు 3 wheelers మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ 2 wheelers లో కూడా CNG మోటార్ సైకిల్ ని తీసుకొస్తారని తన స్టేట్మెంట్స్ చేస్తుండడం. దీని కారణంగానే కాదులేండి, ఎంటైర్ ఆటో స్పేస్ ఇవాళ స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. రీసెంట్ టైమ్స్ నుంచి కూడా అవుట్లుక్ స్ట్రాంగ్ గా ఉంటుండడం, సేల్స్ స్ట్రాంగ్ గా ఉంటుండడం, మోస్ట్ ఆఫ్ ద 2 wheeler, 3 wheeler, కమర్షియల్ అండ్ ఈవెన్ ప్యాసింజర్ వెహికల్స్ రిలేటెడ్ గా ఎంటైర్ ఆటో సెక్టర్ పరంగా స్ట్రాంగ్ మొమెంటం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, గ్రోరియర్ అండ్ వీల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు జర్మనీకి సంబంధించిన OTMK అనే ఒక కంపెనీతో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఇందులో భాగంగా ఎలక్ట్రో ప్లేటింగ్ రిలేటెడ్ గా కావాల్సిన ఎక్స్పర్టైజ్ ని, లైక్ నో హౌ ని, సర్వీసెస్ ని అండ్ ఎక్స్పర్టైజ్ ని వీళ్ళు పార్ట్నర్షిప్ లో భాగంగా అందుకుంటారని, ఇన్ సింపుల్ టర్మ్ జర్మనీకి సంబంధించిన కంపెనీతో టైఅప్ అయి వాళ్ళ టెక్నాలజీని అండ్ వాళ్ళ దగ్గర ఉంటున్న ఎక్స్పర్టైజ్ ని, అంటే వాళ్ళ అనుభవాన్ని కూడా వీళ్ళు షేర్ చేసుకుంటూ బిజినెస్ లో వీళ్ళు గ్రో అవుతారనేలా ఈ పార్ట్నర్షిప్ ని కుదుర్చుకుంటూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. నెక్స్ట్, IRDA గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మార్చ్ 28న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి 24,200 crores విలువ చేసే బారోయింగ్ ప్రోగ్రామ్ ని కన్సిడర్ చేస్తారనేలా
అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ ఫాల్ లో చాలా వరకు స్టాక్స్ ఫాల్ అయిపోయాయి. కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాటిల్లో అప్కమింగ్ టైమ్స్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కానీ ర్యాలీ మళ్ళీ అగైన్ స్టార్ట్ అయితే ఆ స్టాక్స్ లో 30 to 65% దగ్గరగా ర్యాలీ ఉండొచ్చు అని ఒక 20 స్టాక్స్ దగ్గరగా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఆ 20 స్టాక్స్ ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అవి ఎంత పడ్డాయి, వాటి ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇక్కడ నుంచి ఎంత పెరగడానికి పాసిబిలిటీ ఉంది. యాక్చువల్లీ ఎస్టిమేట్స్ ఇస్తున్నది బ్లూంబర్గ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సోర్స్ బ్లూంబర్గ్ అని ఒక ఆర్టికల్ ని రిపోర్ట్ చేస్తూ ఈ పర్టికులర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ నియర్లీ 20 స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 25 నుంచి మినిమం 60% మూవ్ ఉండొచ్చు అని వీళ్ళు చెప్తూ ఉండడం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ పర్టికులర్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటే వీళ్ళ వ్యూ ఇలా ఉందని మీకు కూడా యూజ్ అవుతుందని డేటాని షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ శారదా ఎనర్జీ అండ్ శ్యామ్ మెటాలిక్స్ వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ వెంచర్ తో ఫామ్ చేసిన కంపెనీకి ఐరన్ ఓర్ మైనింగ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లభిస్తూ ఉండడం. శ్యామ్ మెటాలిక్స్ ఆల్మోస్ట్ 17,000 crore మార్కెట్ కంపెనీ, వేరే శారదా ఎనర్జీ 7,000 crore మార్కెట్ కంపెనీ. అండ్ ఈ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా శారదా ఎనర్జీ వాళ్ళకి 51% స్టేక్, శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళకి 49% స్టేక్ ఉంది. కాబట్టి స్మాల్ కంపెనీ అవుతుండడం. లాస్ట్ 6 months లో కంపేర్డ్ విత్ శ్యామ్ మెటాలిక్స్ శారదా ఎనర్జీ పెద్ద పెరగకపోవడం. ఆఫ్టర్ ఈ అప్డేట్ శ్యామ్ మెటాలిక్స్ కంటే శారదా ఎనర్జీ ఎక్కువగా పెరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ పరంగా 2 నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. బిగ్ నెగిటివ్ అప్డేట్స్ కాదు, పర్టికులర్ గా జిఎస్టీ ఆర్డర్ 91 crores విలువ చేసే ఆర్డర్ జిఎస్టీ ఆర్డర్ వీళ్ళకి ఇష్యూ అయిందని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఒక బిగ్ థింగ్ ఏం కాదు, కానీ ఇంకొకటి కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా కంపెనీ పెడుతున్న ప్రపోజల్ ని తిరస్కరించినట్లు అగ్రీ చేయనట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. హిందుస్థాన్ జింక్ వాళ్ళు వాళ్ళ జింక్ లెడ్ అండ్ రీసైక్లింగ్ బిజినెస్ రిలేటెడ్ గా బిజినెస్ అయితే సెపరేట్ చేయాలనుకున్నారు. బట్ ఆ ప్రపోజల్ కి గవర్నమెంట్ వాళ్ళు అంగీకరించట్లేదనే అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఐ థింక్ లాస్ట్ 2 years నుంచి ప్లాన్ చేసినట్లున్నారు హిందుస్థాన్ జింక్ వాళ్ళు ఇలా సెపరేట్ చేయాలని. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ కంపెనీలో నియర్లీ 29.54% వాటాని హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రపోజల్ కి వాళ్ళు ఒప్పుకోలేదు. సో సెపరేట్ కంపెనీస్ ఫర్ జింక్ లెడ్ సిల్వర్ అండ్ రీసైక్లింగ్ బిజినెస్ కి పెడితే మార్కెట్ క్యాపిటల్ ఎవాల్వ్ అవుతుంది. ఐ మీన్ వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. అది అందరికీ మంచిదనేలా హిందూ జింక్ వాళ్ళు భావించారు. కానీ దీన్ని గవర్నమెంట్ వాళ్ళు అంగీకరించినట్లయితే అఫీషియల్ గా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ అయితే మీకు తెలిసిన లెవెలే 21,930 to 21,960 30 పాయింట్ జోన్ అప్ సైడ్. ఇవాళ ఫేస్ చేసిన లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం 22,240 దగ్గరకు వస్తున్నప్పుడు మోస్ట్లీ కాషియస్ గా ఉండండి. ఒకవేళ ఇంట్రాడే లో దీన్ని బ్రేక్అవుట్ చేసిన సెకండ్ ఇంకొక 40 పాయింట్స్ లోనే ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది టువర్డ్స్ 22,280. ప్రాబబుల్లీ రెండు లెవెల్స్ ని మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటేనే ఇంట్రాడే లో ఫర్దర్ గా మూవ్మెంట్ టువర్డ్స్ 22,370 ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదంటే 22,240 బ్రేక్ చేసిన ఇంట్రాడే లోనే 22,280 అరౌండ్ నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉండొచ్చు. ఈ 2 లెవెల్స్ 40 డిస్టెన్స్ లో ఉంటున్న ఈ 2 లెవెల్స్ బులిష్ పొజిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు కాషియస్ గా గమనించాల్సినవి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న రేంజ్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 46,670 అండ్ ఇవాళ ఫామ్ చేసిన రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వస్తున్నప్పుడు 47,160 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 21,700 to 22,300 రెసిస్టెన్స్ కి దగ్గరగా ఉన్నాం. ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్ సపోర్ట్ కూడా దగ్గరగానే ఉన్నాం. ఇప్పుడు రెసిస్టెన్స్ వరకు వస్తున్నాం కదా, ఫర్దర్ గా కూడా మార్కెట్ లో రేంజ్ బౌండ్నెస్ మెయింటైన్ అవ్వచ్చేమో. ఈ రేంజ్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా నేను మార్కెట్ పరంగా డైరెక్షనల్ వ్యూ తీసుకోవాలనుకోవట్లేదు. సో ఈ రేంజ్ లోనే ఫర్దర్ గా మార్కెట్ ట్రేడ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.